ఓకే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిల్డింగ్ ప్లానర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈ ఛానల్ మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ బటన్ ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అలాగే వీడియో మొత్తాన్ని చూడండి. నేను వీడియో మొత్తాన్ని ఎందుకు చూడమంటున్నానంటే, నేను చెప్పే 10 పాయింట్లలో మీకు ఏదో ఒక పాయింట్ కి యూజ్ అవుతుంది. కాబట్టి ఆ పాయింట్ వీడియో మొత్తంలో ఎక్కడ ఉంటుందో మీకు తెలియదు. సో మీరు వీడియో మొత్తం చూడండి. ఈ రోజు టాపిక్ మనం చూసుకున్నట్లయితే 41 feet 9 inches లెంత్, 27 feet 4 inches విడ్త్ లో ఉన్న వెస్ట్ ఫేస్ ప్లాన్ యొక్క పిల్లర్ పాయింట్స్ ఎక్కడెక్కడ వస్తాయి అనే దాని గురించి చూద్దాం. ఈ ప్లాన్ కనుక మీరు చూడకపోయినట్లయితే పైన ఐకార్డ్స్ ని క్లిక్ చేసి చూడండి. ఈ ప్లాన్ పిల్లర్ సైజులు వచ్చేసరికి 9 inches into 9 inches లో ఉంటాయి అనమాట. అంటే 9 inches into 9 inches అనమాట. సో టోటల్ గా 16 పిల్లర్స్ అనేవి ఈ ప్లాన్ లో వస్తాయి అనమాట. సో మనం ఎక్కడెక్కడ వస్తాయి ఈ పిల్లర్స్ అని మనం చూసుకున్నట్లయితే, సో మనం స్క్రీన్ మీద చూసుకున్నట్లయితే టోటల్ గా 16 పిల్లర్స్ అనేది నెంబరింగ్ తో కనిపిస్తా ఉన్నాయి అనమాట. ఇక్కడ ఫస్ట్ పిల్లర్, అదే విధంగా 14th పిల్లర్, 15th పిల్లర్ వచ్చేసరికి ప్రహరీ గోడ ఎంత హైట్ ఉంటుందో అంత హైట్ లో ఉంటాయి అనమాట. మిగతా పిల్లర్స్ అన్ని రూమ్ సైజులు ఎంత హైట్ ఉంటాయో అంత సైజులో వరకు లెగుస్తాయి అనమాట. మనం ఫస్ట్ పిల్లర్, సెకండ్ పిల్లర్, 4th పిల్లర్, 5th పిల్లర్ మధ్యలో వచ్చేసరికి వాషింగ్ ఏరియా వస్తుంది. అదేవిధంగా సెకండ్ పిల్లర్, 6th పిల్లర్, 7th పిల్లర్, 3rd పిల్లర్ మధ్యలో వచ్చేసరికి కిచెన్ వస్తుంది అనమాట. అదేవిధంగా 4th, 5th, 8th, 11th, 12th, 9th, 6th ఈ పిల్లర్ల మధ్యలో చూసుకున్నట్టయితే డైనింగ్ హాల్, డ్రాయింగ్ హాల్ ఈ రెండు వస్తాయి. అదే విధంగా పూజా రూమ్ కూడా వస్తుంది అనమాట ఇక్కడ. సో మనం అదే విధంగా మనం బెడ్రూమ్స్ ఏ పిల్లర్స్ మధ్యలో వస్తాయని మనం చూసుకున్నట్లయితే 6th పిల్లర్, 7th పిల్లర్, 9th పిల్లర్, 10th పిల్లర్ మధ్యలోనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ వస్తుంది. అదే విధంగా ఇక్కడ బాత్రూమ్ వస్తుంది. అదే విధంగా మనం మాస్టర్ బెడ్రూమ్ ఎక్కడ వస్తుందని మనం చూసుకున్నట్లయితే 9th, 10th, 12th, 13th ఈ 4 పిల్లర్ల మధ్యలో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుంది అనమాట. సో టోటల్ గా మనం ఇక్కడ మరి 16th పిల్లర్ ఎక్స్ట్రా ఎందుకు ఉంది అని మనం చూసుకున్నట్లయితే 16th పిల్లర్, 13th పిల్లర్ కి మధ్యలో బీమ్ వస్తుంది. ఈ బీమ్ మీద స్టైర్ కేసెస్ అనేది రైజ్ అవుతాయి అనమాట. అంటే మెట్లు అనేది పైకి లెగుస్తాయి అనమాట. ఈ రెండు పిల్లర్ మధ్యలో బీమ్ వచ్చి. సో నెక్స్ట్ వచ్చేసరికి పిల్లర్ కి మధ్య ఎంత డిస్టెన్స్ లో పిల్లర్ పాయింట్స్ అనేది సెలెక్ట్ చేయడం జరిగింది అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో మనం వాషింగ్ ఏరియా చూసుకున్నట్లయితే 13 feet 11 inches లెంత్, అదే విధంగా 6 feet 6 inches విడ్త్ లో వాషింగ్ ఏరియా ఉండడం జరిగింది. అదే విధంగా డైనింగ్ హాల్ మనం చూసుకున్నట్లయితే టోటల్ గా ఈ స్ట్రైట్ మొత్తం వచ్చేసరికి ఏమో 13 feet 11 inches అనమాట. అదే విధంగా మనం డైనింగ్ హాల్ విడ్త్ మనం చూసుకున్నట్లయితే 10 feet 6 inches. అదే విధంగా మనం డ్రాయింగ్ హాల్ మనం చూసుకున్నట్లయితే 16 feet 11 inches విడ్త్ లో ఉందన్నమాట. సో టోటల్ గా ఈ సైడ్ వచ్చేసరికి 33 feet 11 inches లో ఉందన్నమాట. వితౌట్ పార్కింగ్ ఏరియాతో కలుపుకొని మనం రైట్ సైడ్ పిల్లర్లు కనుక ఏ పాయింట్ లో వచ్చినాయని మనం చూసుకున్నట్లయితే 10 feet 11 inches అనేది ఫస్ట్ 3rd పిల్లర్ కి 7th పిల్లర్ కి గ్యాప్ లో ఉంది. అదే విధంగా 7th పిల్లర్ కి 10th పిల్లర్ కి డిస్టెన్స్ ఎంత అని మనం చూసుకున్నట్లయితే 10 feet 6 inches అనమాట. అదే విధంగా 10th పిల్లర్ కి 13th పిల్లర్ కి ఎంత గ్యాప్ ఉందని మనం చూసుకున్నట్లయితే 12 feet 6 inches లో గ్యాప్ లో ఉంది. అదే విధంగా మనం 13th పిల్లర్ కి 16th పిల్లర్ కి ఎంత గ్యాప్ ఉందని మనం చూసుకున్నట్లయితే 6 feet అనేది గ్యాప్ ఉందన్నమాట. ఈ హ్యాండ్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ లెంత్ మనం చూసుకున్నట్లయితే 13 feet 11 inches అనమాట. అదే విధంగా ఇది చూసుకున్నట్లయితే 12 feet 6 inches అనమాట. సో టోటల్ గా ఇటు వచ్చేసరికి ఏమో సెంటర్ టు సెంటర్ పిల్లర్ డిస్టెన్స్ 26 feet 5 inches. ఇటు వచ్చేసరికి ఏమో ఈ సైడ్ వచ్చేసరికి ఏమో 39 feet 11 inches అనమాట. ఈ ఓన్లీ సెంటర్ టు సెంటర్ పిల్లర్ ఓవరాల్ కొలతలు అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఈ ప్లాన్ లో ఇల్లు కడితే ఫుటింగ్స్ నుంచి ప్లింత్ బీమ్ వరకు ఎంత కాస్ట్ అవుతుందో, అలాగే ఎంత సిమెంట్ పడుతుందో, ఎంత ఇసుక పడుతుందో, ఎంత కంకర, ఎంత ఇనుము పడుతుందో, సెటరింగ్ ఎంత అవుతుంది, రాడ్ బెండింగ్ ఎంత అవుతుంది, అదే విధంగా కాంక్రీట్ వేసినందుకు ఎంత చార్జెస్ అవుతాయి, అదే కాంక్రీట్ వేసినందుకు ఎంత చార్జెస్ అవుతాయి, టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదే ప్లాన్, కాకపోతే దీని కాస్ట్ ఎంత అవుతుంది, ఫౌండేషన్ ఎంత, ప్లింత్ బీమ్ కి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా లైక్ చేయండి, ఖచ్చితంగా షేర్ చేయండి.